మొదటి నుండి చంద్రబాబు నాయుడు గారికి అంటే రాజకీయంగా ఒక బద్ద వ్యతిరేకిగా ఉన్నటువంటి రఘువీరారెడ్డి గారు నిన్న చంద్రబాబు నాయుడు గారు అనంతపురం పర్యటన సందర్భంగా ఆ పర్యటన బేష్ అని కొనియాడారు. అంటే ఆయన బేష్ అని ఎందుకు అన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను చూసిన తర్వాత మనం చూసాం కదా, ఈయన ఒక పర్యటన చేశాడంటే అతని పర్యటన జరుగుతుందని చెప్పడానికి చెట్లు కొట్టేసిన ప్రాంతం, ఆ బారికేడ్లు కనిపిస్తున్న ప్రాంతం, ఆ పరదాలు కట్టే ప్రాంతం, ఇలా కొన్ని ఏంటంటారో సిగ్నల్స్ క్లియర్ కట్గా కనిపించాయి. అంటే వాతావరణం చూసి ఎలా చెప్పేస్తామో ఇలాగ ఒక విధ్వంసం కనిపించిందంటే, వివక్ష కనిపించిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అని చెప్పి మనం చాలా సుస్పష్టంగా అనుకోవచ్చు. సో ఇవన్నిటికి భిన్నంగా చంద్రబాబు నాయుడు గారి పర్యటన నిన్న మనం చూసాం. అయితే చంద్రబాబు నాయుడు గారి పర్యటన సందర్భంగా ఆయన ప్రజల్లోకి వెళ్ళిన తీరు కానీ, ఇంకా అసలు ముఖ్యమంత్రిలా కాకుండా జస్ట్ క్యాజువల్ పర్సన్లా ప్రజలతో కలివిడిగా ఆయన సాగడం ఈయన హర్షించారు. సో మీరు ఎలా చూస్తున్నారో ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారిని శత్రువులే ఇప్పుడు కొనియాడే పరిస్థితి ఈరోజు, అంటే ముఖ్యమంత్రి అవగానే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఇన్ని ప్రశంసలు తీసుకోలే. ఇప్పుడు చాలా ఫీల్ గుడ్ పరిపాలన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అందిస్తున్నాడు అనడంలో ఇదే చాలా స్పష్టమైన సంకేతం. మీరేమంటారు మరి దీని మీద? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మడకసిరకు కావడం చాలా సంతోషం. ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని చాలా సాదాసీదాగా బలవంతపు తరలింపు లేకుండా ఆ సభను నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఏ ప్రభుత్వ కార్యక్రమాలైనా కూడా ఈ ప్రభుత్వాలన్నీ భవిష్యత్తులో ఏ ప్రభుత్వాలైనా ఇది కొనసాగించడం మంచిది అనేది నా అభిప్రాయం. చాలా వాస్తవం సుబ్బు. రఘువీరారెడ్డి గారు మాజీ పీసీసీ అధ్యక్షుడిగా, పీసీసీ అధ్యక్షుడు కావడానికంటే ముందు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధినేతగా, పాలకుడిగా, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో కీలక స్థానంలో రఘువీరారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు. ఒక రకమైన రాజకీయ వైరమే నడిచింది వాళ్ళ మధ్య. ఒకరినొకరు పొగుడుకునే పరిస్థితులు ఎక్కడా లేవు. రాజశేఖర రెడ్డి గారికి అనుయాయుడిగా రఘువీరారెడ్డి గారు ఆ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉండేవాళ్ళు. ఆయనతోటి సుదీర్ఘ రాజకీయ వైరుధ్యం చంద్రబాబు నాయుడు గారు పాటించారు. అటువంటి రఘువీరారెడ్డి గారు మొన్నటి పెన్షన్ల పంపిణీ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు అనంతపూర్ జిల్లా మడకసిర నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంగా, అంటే అది నేటివ్ ప్లేస్ ఆఫ్ రఘువీరారెడ్డి గారు, అక్కడ పర్యటించిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలతో మమేకమైన తీరు, ఆ పర్యటన సాగిన తీరు, తప్పనిసరిగా మనకి ఒక సామెత ఉంది కదా, రాజుగారి మొదటి భార్య మంచిది అంటే రెండో భార్య కాదనే కదా అర్థం. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పర్యటన అద్భుతంగా జరిగింది, ప్రజల్ని బలవంతంగా సమీకరించలేదు, ప్రజల్ని ఇబ్బందులు పెట్టలేదు అని అంటే, ఆ ఇబ్బందులు పెట్టి బలవంతంగా సమీకరించిన నాయకుడు ముఖ్యమంత్రి ఇంకొకళ్ళు వేరే వాళ్ళు ఎవరు ఉన్నారనే కదా. కాబట్టి ఇక్కడ తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన వచ్చి తీరుతుంది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన పర్యటనలు అని అంటే అధికార వ్యవస్థకు ఒక పనిష్మెంట్. ఎందుకు? అధికార వ్యవస్థకి టార్గెట్లు పెట్టేవాళ్ళు. మీరు ఆ పర్యటనకి ఇంతమంది జనాన్ని తరలించాల్సిందే. దానికోసం అధికారులు ఏం చేస్తారు? సుపీరియర్ అధికారి కిందాళ్ళకి చెప్తాడు, ఈ కిందాళ్ళు ఆ కిందాళ్ళకి చెప్తారు. అంతిమంగా బలిపశువులు అయ్యేది ఎవరు అని అంటే డ్వాక్రా మహిళలు. ప్రభుత్వం నుంచి కొద్దిపాటి లబ్ధి వాళ్ళకి దక్కుతుంది కాబట్టి, అదే సందర్భంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు వీళ్ళని వాలంటీర్ల చేత, పోలీస్ సిబ్బంది చేత బలవంతంగా తరలియటం. ఈ తరలియాలి, రావడానికి మనుషులు ఉన్నారు, ఆ మోడస్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఉండాలి కదా. దానికోసం ఆ ఏరియా చుట్టుపక్కల మొత్తం స్కూల్స్కి, కాలేజీలన్నిటికీ సెలవు ఇవ్వాలి. ఆ రోజు వాళ్ళ బస్సులు మొత్తం పంపించాలి. పంపిస్తే ఊళ్ళకి పంపించి ఈ జనాన్ని ఎక్కించుకొని తీసుకొస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఏరియా పర్యటిస్తుంటే అధికారికంగా డిఈఓలు ఆర్డర్స్ ఇచ్చి సెలవులు ప్రకటించారు. స్కూళ్ళకి మీరు బస్సులు హ్యాండ్ ఓవర్ చేయాలి అని చెప్పని అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చారు. పైగా ఆయన పర్యటన సాగే రోడ్లో షాపులు ఓపెన్ చేయడానికి వీల్లేదు, షట్టర్లు మూసేయాలి. చెట్లు బాగా కొమ్మలు విస్తరించుంటే వాటిని నరికేసేయాలి, పెద్ద పెద్ద చెట్లు నరికేసాడు. బ్యారికేడ్లు పెట్టాలి, పరదాలు కట్టాలి, వేల మంది పోలీసులు కావిలి గాయాలి. ఇక్కడ అసలు ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళింది అని అంటే
ఎన్నికల ప్రచారానికి జగన్మోహన్ రెడ్డి గారు పొన్నూరు పర్యటనకి వెళ్తున్నాడు. తాడేపల్లి నుంచి పొన్నూరు హెలికాప్టర్లో వెళ్తున్నాడు ఆయన. పొన్నూరుకి 30 కిలోమీటర్ల యువతలో తెనాలి టౌన్ ఉంటుంది. ఈయన వెళ్తుంది హెలికాప్టర్లో. తెనాల్లో ట్రాఫిక్ ఆపేశారు. అల్లర్నారే సినిమాలో అప్పుడు అనుకున్నాం కదా, ఏప్రిల్ నెలలో మండుటెండల్లో మిట్ట మధ్యాహ్నం అప్పుడు రోడ్డు మీద ట్రాఫిక్ ఆపారు. ఎంత కాకెక్కుద్ది వాళ్ళకి. ఇదే పరిస్థితి పోలీసులు అలవాటు పోక మొన్న చంద్రబాబు నాయుడు గారు ఈ అనంతపూర్ పర్యటన రోజు ఉదయం పూట శ్రీశైలం వెళ్ళారు. ఆయన శ్రీశైలం సుండిపెంటకి ఆయన హెలికాప్టర్లో వెళ్తుంటే 50 కిలోమీటర్ల దూరణాల్లో బస్సులు ఆపేశారు. అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్ట తిట్టుకున్నారో జనం, అదేవిధంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని కూడా తిట్టుకున్నారు. అది తెలిసి ఇమ్మీడియట్గా అక్కడ జరిగిన అసౌకర్యాన్ని రెక్టిఫై చేస్తూ ప్రభుత్వం వివరణ ఇచ్చుకుంది. భవిష్యత్తులో ఇటువంటి చర్యలు పునరావృతం కావు అని చెప్పని. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే ఆయన ప్రమాణ స్వీకారం అయిన వెంటనే తిరుమల పర్యటనకి వెళ్ళారు. తిరుమల పర్యటనలోకి వెళ్ళగానే అక్కడ బ్యారికేడ్లు కట్టడం చూసి పోలీసులు అప్పుడే మందలించారు. ఆయన మీరు ఈ కట్టొద్దిక, నాకు ప్రజలకు మధ్య ఈ అంతరాలు ఉండటానికి వీల్లేదు, మీరు ఈ బ్యారికేడింగ్ సిస్టమ్ తీసేయండి అని చెప్పని నిదానంగా పోలీస్ డిపార్ట్మెంట్ అలవాటు పడుతుంది. దీనిలో భాగంగానే మొన్న మడకశిర పర్యటనకి వెళ్ళినప్పుడు ఒక గ్రామ సభ జరిగే తీరులో, ముఖ్యమంత్రి పర్యటనలాగా కాకుండా ఒక గ్రామ సభ జరిగిన తీరులో ఆయన సభను నిర్వహించడం, ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వటం, ప్రజల సమస్యను అడ్రస్ చేయటం. అదే సందర్భంలో మడకశిర నియోజకవర్గానికి సంబంధించి పెండింగ్ ఉన్న చాలా అంశాలని ప్రస్తావించడం, వాటిని పరిష్కరిస్తానని చెప్పని వాగ్దానం చేయటం, వాటికి బడ్జెట్ కేటాయింపులు చేస్తానని అష్యూర్ చేయటం, ఒక టైం బౌండెడ్ షెడ్యూల్లో మడకశిర నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన అంటే ఆ ప్రకటనలు ఇవ్వటంతో ఎస్ అసలు సిసల పాలకుడు ఈ విధంగా ఉండాలి అని చెప్పని రఘువీరారెడ్డి గారు, రాజకీయంగా విభేదించే రఘువీరారెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక మోస్ట్ ఎక్సెప్షనల్ కేస్ ఆయన్ని చూసిన తర్వాత ఆహా అసలు పాలకుడు ఇది కదా, చంద్రబాబు నాయుడు గారు అనుసరిస్తున్న ఈ విధానం కదా ప్రజలకు ఆమోదయోగ్యమైంది, ఇందుకు కదా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకుంది అని చెప్పని రాజకీయంగా విభేదించే రఘువీరారెడ్డి గారే చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసించిన తీరు చూస్తే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం కాదు, జగన్మోహన్ రెడ్డి గారి అతిపోకడ చంద్రబాబు నాయుడు గారి గొప్పతనాన్ని మరింత ఎలివేట్ చేసింది. కాబట్టి ఇక్కడ రాజకీయ ప్రత్యర్థులతో కూడా ప్రశంసలు అందుకునే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి దక్కించింది మాత్రం థ్యాంక్స్ టు జగన్మోహన్ రెడ్డి.